ఓకే, ఈ క్లైమాక్స్ మూవీకి సంబంధించి మళ్ళీ కరోనాకి వస్తాను. అవును, ఇది ఎడారిలో తీశారని చెప్పని చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పని విన్నాను. సో అది ఎంతవరకు నిజం సార్? ఇబ్బందులు ఎందుకు? అమ్మాయిని ఆల్మోస్ట్ బేర్ బాడీతో నిలబెట్టడం అంత ఎడారి ప్లేస్లో ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఎట్ ఆల్. సో అలాంటి అది చేయడం జరిగింది, బట్ ఇబ్బంది ఏం పడలేదు, అందరూ చాలా ఆనందించారు. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడారిలో మియా మాల్కో లాంటి అమ్మాయి బేర్ బాడీతో చూడటం అనేది నాకు మనం కలదు, ఒక అమెరికన్ అమ్మాయి. ఎందుకంటే నేను విజయవాడ నుంచి అంటే విజయవాడలో చదువుకున్నాను. బేసిక్గా నా టీనేజ్ టైంలో నాకు అమ్మాయిని చూడటానికి సిగ్గేసింది. అమ్మాయిలు చూస్తే ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్సెక్యూరిటీ ఉండేది. సో ఆ ప్లేస్ నుంచి ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోలు వచ్చి అమ్మ నేను BA ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను చూసావా అని అరుస్తారు కదా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో. అలాగే నేను మా అమెరికన్ అమ్మాయిని ఎడారిలో పెట్టి నేకెడ్గా తీసాను అని మా మదర్కి చెప్పాను. సో నాకు అది ఈక్వల్ అనమాట. అమ్మతో చెప్పారు, అమ్మాయి ఉన్నారు, నవ్వింది. ఎందుకంటే అలవాటు అయిపోయినాను మా మదర్కి. నా సెన్స్ ఏంటంటే యాక్చువల్లీ మీరు ఏది చెప్తున్నారో అది మీరు కాదు అని. మంచి కొడుకుని చూసుకుంటున్నారే తప్ప అది కాదు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడారిలో నేకెడ్ అమ్మాయిని చూడటం అనేది చెడు అని మీరు అనుకుంటే అప్పుడు ఆ పారామీటర్ మారుతుంది. అది నేను అనుకోవట్లా, మా మదర్ అనుకోవట్లా. మా మదర్ ఎందుకు అనుకోవట్లేదు? మా మదర్ ఒకప్పుడు మీలాగా ఉండొచ్చు, కానీ నాతో ఇన్నాళ్ళు ఉండి నా మెంటాలిటీకి తను అలవాటు అయిపోయింది. మీతో జర్నీ చేస్తే డెఫినెట్గా ఎవరైనా అలా అయిపోవాల్సిందే, నో డౌట్ అసలు. ఎందుకంటే మీ ఇంపాక్ట్ అంత ఉంటుంది, మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళు కూడా నిజమే కదా అనే దానికి వచ్చేయాల్సిందే. ఎందుకంటే నిజంగా కూడా అది ఉంటుంది, ఆ రియలిస్టిక్గానే ఉంటుంది, నో డౌట్. నేను చూస్తున్నాను, చాలా మందిని చూశాను, అఫ్కోర్స్ నేను కూడా ఫాలో అవుతున్నాను, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ సో అంటే మీ ఉద్దేశ ప్రకారం అక్కడేమి మీకేమి ఇబ్బంది అనిపించలేదు? ఒక ప్రొఫెషనల్ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఇలాంటి మూవీస్లో పాసిబుల్ అవుతుందంటారా? బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఇప్పుడు ఒక భక్తి లేదా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ లేదంటే స్పోర్ట్స్ మీరు చెప్పినట్టుగా ఈ బ్యాక్గ్రౌండ్ మీద మూవీలో అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనిషి అన్నవాడికి ఒక విమెన్ని అంత నెకెట్గా చూపించడం లేదా ఒక అమ్మాయిని కొంచెం ఒక వల్నరబుల్ కండిషన్లో చూపించడం అంటే వాడి మైండ్ని వాడి బాడీని ఆల్మోస్ట్ అంతా పక్కన పెట్టి ఒక ప్రొఫెషనలిజంలోంచే చూడాలి అని అంటే పాసిబుల్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనలిజం అనేది ఈవెన్ నౌ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ వాట్ యూ మీన్. ఇప్పుడు నేను ఇఫ్ ఒక ఆర్ట్ అనేది దానికి మీనింగ్ అంటే ఇట్ ఏంట్రాని ఏముందంటే ఆర్ట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ వాట్ ఇట్ కుడ్ బి ఆర్ వాట్ ఇట్ షుడ్ బి కుడ్ బి అనేది ఒక పర్సనల్ పర్సెప్షన్. నాకు ఆహ్లాదపరిచే ఒక ఇమేజ్ మీకు పరచకపోవచ్చు. మా నాన్న ఇప్పుడు తిరుపతి గుళ్ళో క్యూలో నుంచుని వెంకటేశ్వర స్వామిని చూసి తన్మయత్వంతో కొంతమంది పోవచ్చు, అది నేను పోగను ఫర్ ఎగ్జాంపుల్. సో నేను వేరు వాళ్ళు వేరు. ఇంకోళ్ళు ఎవరో పావుని చూసి పోవచ్చు, యూనో, లేకపోతే ఎవరో. సో ఇప్పుడు మనం ఏంటి మనకి మన థాట్స్ అని ఉండవు. మన చిన్నప్పటి నుంచి మనం పుట్టిన పెరిగిన వాతావరణంలో మన పెద్దలు ఏం చెప్పారు, మనం ఏం బుక్స్ చదివాం, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వేరియస్ ఇంట్లో మనకి మంచి చెడు అనేది మనకి నేర్పి చెప్తారు. ఇది చెడు, ఇది మంచి, ఇది చేయకూడదు, అది చేయకూడదని. అందులో కొంతమంది డిగ్రీస్ చాలా విపరీతంగా దాన్ని ఫాలో అవుతారు, కొంతమంది తక్కువ ఫాలో అవుతారు, కొంతమంది నాలాంటి వాళ్ళు యాక్చువల్లీ దే స్టార్ట్ క్వశ్చనింగ్ ద వెరీ ఫండమెంటల్స్ ఆఫ్ ఇట్. అందులో పరమార్థం తెలుసుకుని మాట్లాడతారు మీరు. ఇది ఏదైనా పరమార్థం తెలుసుకుని మీరు అది తెలిసినప్పుడే నాకు ఫర్గాట్ హూ సెడ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ టు బ్రేక్ ద రూల్స్ యూ ఫస్ట్ హ్యావ్ టు నో వాట్ ద రూల్స్. రూల్ ఎందుకు పెట్టారు, దాని మీనింగ్, దాని పర్పస్ ఏంటి అని తెలిసినప్పుడు బ్రేక్ చేయడానికి, ఊరికే రూల్ బ్రేక్ చేయడానికి తేడా ఉంటుంది. సో డెఫినెట్గా నేను ఐ అండర్స్టాండ్ గాడ్, ఐ అండర్స్టాండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఐ అండర్స్టాండ్ ప్యాట్రియాటిజం మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. అందుకని నేను కాదు. అప్పుడు నా దగ్గర మీరు ఒక ఎక్స్పర్ట్ని పెట్టారంటే దేశభక్తి అనుకోను ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ ప్రూవ్ టు హిమ్ దట్ దేశభక్తి ఈజ్ నథింగ్. ఆడికి లేదని నేను ప్రూవ్ చేయగలుగుతాను, ఎవరికైతే ఉందని అనుకుంటున్నాడు ఇన్ని రోజు. ఇవి ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ ఉంటుందండి. ప్రోగ్రామింగ్ అంటే ఫ్రెంచ్ ఫిలాసఫర్ స్పినోజా ఏమన్నాడంటే, మీరు ఒక రాయిని
గాల్లో విసిరితే రాయి కానీ కాన్షియస్నెస్ ఉంటే తనే ఎగురుతున్నాను అనుకుంటాడు. ఎవరో నన్ను విసిరారు అనే థాట్ తనకి రాదు మేడం, యూనో. కరెక్ట్. సో అప్పుడు మనం ఏంటి, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం, లేకపోతే అది తప్పు, ఇవన్నీ మీరు ఏమైతే అనుకుంటున్నారో మీరు ఒక విసిరిన రాయిలు అంటారు. రైట్. ఆ థాట్ ఎవరో పెట్టారు అక్కడ. అది మీ మతమా లేకపోతే మీ మదరా మీ సిస్టర్ ఎవరో ఇలాంటి వాళ్ళు ఎవరో పెట్టిన థాట్ మీరు జీర్ణించిపోయి ఒక పర్టికులర్ టైంలో ఎక్కడి నుంచో వచ్చిందని మర్చిపోయి మరి మీరే అనుకుంటారు. రైట్. సో ఇప్పుడు ఇలా నేను ఒక కాలేజ్లో నేను నా పక్కన నరసింహరావు నా స్టూడెంట్ వాడు, నా ఫెలో స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో, అటు న్యూస్ రీల్లో సుభాష్ చంద్రబోస్ వస్తే లెగ్స్ చాలా టప్పలు కొట్టాడు, అంటే రోమాలు నెక్కుపరుచుకుంటే బాస్ సుభాష్ చంద్రబోస్ ఏం చేసాడు నీకు తెలుసా అన్న? తెలీదు వాడు. దేశభక్తుడు అనేది ఏం చేసాడు, ఎప్పుడైనా అసలు బ్యాటిల్ చేసాడా తెలీదు. అందుకండి సుభాష్ చంద్రబోస్ చూడగానే మీరు చప్పట్లు కొట్టాలి అనేది ప్రోగ్రామ్ ఉంటుంది. అది వెస్తటం ఉంటుంది, రాయి వెస్తటం అంటే అది అక్కడ యూనో ఎవ్రీ ఆస్పెక్ట్లో అదే ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఎమోషనల్, నేను కాదు. కాకపోతే వాళ్ళ ఎమోషన్ని స్టడీ చేస్తాను, జంతువులు స్టడీ చేసి ఒక బయాలజిస్ట్ జంతువుని స్టడీ చేసినట్టు చేస్తాను నేను. అందుకని నాకు ఎమోషనల్ అది.